కాంగ్రెస్ ప్రభుత్వం కామారెడ్డి డిక్లరేషన్ ఇచ్చిన హామీ మేరకు ముదిరాజులను బీసీ డి నుంచి బీసీ ఏకి మార్చకుంటే ఉద్యమం చేస్తామని మండలి వైస్ చైర్మన్ బండ ప్రకాష్ తెలిపారు. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం పాలమాకుల గ్రామంలో పండగ సాయన్న, కొరివి కృష్ణ స్వామి విగ్రహాలను మండలి వైస్ చైర్మన్ బండ ప్రకాష్, మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ పండుగ సాయన్న భూస్వాములకు వ్యతిరేకంగా పోరాడారని వారు తెలిపారు. ఈ మధ్య కాలంలో తెలంగాణ రాష్ట్రం సాకారమైన తర్వాతనే మన ప్రముఖుల విగ్రహాలు పెట్టుకోవాలి, మన చరిత్ర మనం చెప్పుకోవాలి, మన విషయాలు మనం 10 మందికి చెప్పాలి అనేది ఉద్యమకాలంలో మొదలైన ఆరాటం. ఆ ఆరాటం కాస్త తెలంగాణ వచ్చిన తర్వాత మరింత గొప్పగా ముందుకెళ్ళింది. సాగలేలమ్మ విగ్రహం తెలంగాణ రాకముందు ఎక్కడ తెలంగాణ లేదు, ఆ చరిత్ర కూడా గుర్తింపుకు రాలే. కృష్ణస్వామి ముదిరాజు గల్లీ అనేది ఎన్టీఆర్ టైంలో ఫిక్స్ అయింది. మరి ఆగం పాండ్ గారు మిగతా అందరు దాతల సహకారంతో విగ్రహ ప్రతిష్టాపన చేస్తే నేను పార్లమెంటు సభ్యుడిగా ఆ గద్దెని అభివృద్ధి చేయడానికి, దానికి గ్రైనేట్ వేయడానికి కూడా నా పార్లమెంట్ నిధులు ఇచ్చినాను. ఆ స్థల సేకరణ కూడా శక్తివంచన లేకుండా ప్రయత్నం చేస్తే కంటోన్మెంట్ ఏరియాలో మొట్టమొదటిసారిగా కృష్ణస్వామి కాంస్య విగ్రహాన్ని మనం ఇలా గొప్పగా ప్రతిష్టాపించుకున్నామనే మాట ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. వాస్తవంగా కృష్ణస్వామి గారు హైదరాబాద్ కార్పొరేషన్ మేయర్గా పనిచేస్తున్నప్పుడు నారాయణ స్వామి గారు అనే మరొక ముదిరాజు కూడా సికింద్రాబాద్ కార్పొరేషన్ చైర్మన్గా కూడా చేసినాడు. సికింద్రాబాద్ కార్పొరేషన్ కాదు కదా అని మాట్లాడినారు. కృష్ణస్వామి గారు ఉట్టి హైదరాబాద్కు సికింద్రాబాద్కే పరిమితం కాదు. మొట్టమొదటిసారిగా ముదిరాజుల కోసం 1930లో ఒక రాష్ట్ర సంఘాన్ని సికింద్రాబాద్ రైల్వే క్యాంటీన్లో ఆయన ప్రకటన చేసి ఇవాళ ఏదైతే ముదిరాజులం ఇవాళ కండువలు మెడలేసుకొని ఉంటున్నామో వీటికి పునాదులు వేసిన వ్యక్తి కృష్ణస్వామి ముదిరాజు గారు. కాబట్టి ఎక్కడైనా ఆయన విగ్రహం పెట్టడానికి మేము ముందుకు వస్తామనే మాట చెప్పడం జరిగింది. అనేక గ్రంథాలు రాసినాడు. ఆయన చరిత్ర గురించి చెప్పాలంటే చాలా గొప్పగా ఉంటుంది. నేను ఈ పాలమాకుల నుంచి ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తూ ఉన్నా, కనీసం పోయిన సంవత్సరం పోయలేదు. ఇప్పుడైనా తక్షణమే బడ్జెట్ కేటాయించి చేప పిల్లలకు టెండర్లు పిలిచి ఈ సంవత్సరం అన్ని కుంటల్లో, చెరువుల్లో చేప పిల్లలు, రొయ్య పిల్లలు వదలాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒకవేళ వదలకపోతే మాత్రం నిన్ను వదిలిపెట్టాము, అవసరమైతే పెద్ద ఎత్తున పోరాటానికి శ్రీకారం చుట్టైనా సరే మా మత్స్యకారులకు ఉపాధి దెబ్బతినకుండా కాపాడుకోవడానికి బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని చెప్పి కూడా నేను మనవి చేస్తూ ఉన్నా. మాటలు చాలా చెప్పిండ్రు. పొద్దుగాలు నేను ఇటు వస్తూ ఉంటే జోగిపేటకి వెళ్ళి ఫోన్లు వచ్చినాయి. సార్ ఈ జీలుగు జన్ము విత్తనాలు దొరుకుతలేవు, ఈడ బాగా లొల్లు అవుతుంది, రాస్తా రోకో అవుతుంది, అరే ఎట్లా సార్ అన్నారు. పోయినసారి బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడైతే అడిగినండి సంచులు దొరికినాయి, జన్మైనా జీలుగైనా. ఇప్పుడు రేటు పెంచిండ్రు, అవి దొరకటం కూడా దొరకలేవు సార్. పొద్దుగాల 5 గంటలకు వచ్చి చెప్పుల లైన్లో పెట్టినాం, ఇంకా దొరకలేవని సంగారెడ్డి జిల్లా జోగిపేటకి వెళ్ళి మన లీడర్లు ఫోన్ చేస్తూ ఉంటుంది నాకు. ఇలా మన జిల్లాలో కూడా అదే పరిస్థితి. అంటే ఏమిస్తారు మీరు? విత్తనాలు సరఫరా చేయడం చేత కాదు, చేప పిల్లలు సరఫరా చేయడం చేత కాదు, ఏమైనా మాట్లాడితే పైసలు లేవంటాడు. అందాల పోటీలకు మాత్రం 200 కోట్లు పెట్టిండు. అది ఎవరు గడప చెప్తుంది? అది 200 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అందాల పోటీలు పెట్టడానికి పైసలు ఉన్నాయట. రైతులకు జనుము జీలుగు విత్తనాలు ఇవ్వమంటే పైసలు లేవంటాడు. ఇది ఎక్కడి గవర్నమెంట్? మా ముదిరాజులకు చేప పిల్లలు ఇవ్వమంటే పైసలు లేవంటాడు. చేప పిల్లలకు ఎంత అవుతాయి? తిప్పి కొట్టే 100 కోట్లు అవుతాయి. నువ్వు 200 కోట్లు పెట్టి అందాల పోటీలు పెట్టబడుతుంది. అది ఏ వర్గానికి, ఏ గ్రామానికి, ఏ ప్రజల కడుపు నింపుతుందని నేను అడుగుతా ఉన్నా. ఎవరి కోసం అందాల పోటీలు నిర్వహిస్తున్నావు? దాని ద్వారా ఈ రాష్ట్ర ప్రజలకు వచ్చేది ఏందో ఇవాళ ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాలి. అంటే ఈ రకంగా తయారైపోయింది వ్యవస్థ. చేయాల్సిన పని చేస్తలేరు. కానీ ఇవాళ రైతులకు రుణమాఫీ చేయమంటే పైసలు లేవంటాడు, రైతు బంధు ఇవ్వమంటే పైసలు లేవంటాడు. కానీ ఇవాళ 1000 కోట్లు పెట్టి టెండర్లు అయితే పిలుస్తుండు. ఎవరి జేబులు నింపడానికి? కమిషన్ల కోసమా? కేసీఆర్ రైతు బంధు ఇవ్వగలిగినప్పుడు నువ్వు ఎందుకు ఇవ్వలేవు? వానకాలం ఇవ్వపోతివి, యాసంగి ఎగబెట్టివి, 15,000 ఇస్తా అని ఇచ్చే